7 వచనాలు చదువుకుందాం. ఇదిగో నేను ఆరుగురును నా సేవకుడు, నేను ఏర్పరుచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార వర్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ వరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణము, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4 నుండి 15 వచనముల వరకు చదువుకుందాం. హల్లెలూయా, 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 యేసువే, హల్లెలూయా, 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 యేసువే, పరిశుద్ధుడు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4 నుండి 15 వచనముల వరకు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేరు, అవి కాలిపోవు. నా యందు మీరు, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో
అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు. తండ్రి నన్ను ఎలా ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు కైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు కైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకరు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. ఆమేన్. కుమారుడై పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రిక పాఠం తెస్సలోనికయులకు పౌలు రాసిన పత్రిక మొదటి 15 వరకు అన్నా. ఇంకొక వర్షం కూడా చూడండి. 15 వరకు మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. మీరు నా పేర తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు దాసుడు తన యజమానులు చేయుదారని నిలబడి కనుక ఇక మేము దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచి తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 12 వచనముల వరకు చదువుకుందాం. యేసు పత్రిక పాఠము తెస్సలోనికయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మీ వద్దకు మా ప్రవేశము వ్యర్థము కాలేదు. కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియదు. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి.
మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా ప్రారంభించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉండిమి. మీరు మాకు బహు ప్రియులై ఉండిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేత జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటున్నది మీకు తెలియను. ఆమేన్. సూచించుకుందాం. నాతో చెప్పండి. ప్రియకుడు అయిన దేవా, భూమి ఆకాశములైన వెండి బంగారం గొప్పదానం నీ వాక్యాలను మాకు దయచేసి కాబట్టి ఈ కనీక కృతజ్ఞత స్వాగతము నీవు స్వయంగా మాకు చెప్పవలసి మాటలని ఈ పుస్తకంలో విడిచినావు కనుక నీకు మా వందనము సమర్పించుకుంటున్నాం. ఆమేన్. దేవా Sa
ధన్యుడు దైవజనుడు. మొదటి 5 చరణాలు అందరం కలిసి పాడదాం. దేవా
నిలవాలి. జరిగిన కాలమంతా మనలను తన రెక్కల నీడలో నిలవబెట్టిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుని మన అంతరంగంలో తలంచుకుందాం. ప్రభువు తప్ప జరిగిన 4 నెలలు మనందరినీ కాపాడి 5వ నెల మొదటి ఆరాధన దినాన తన చేతులతో పట్టి కాపాడి భద్రపరిచిన ప్రభువును మరవకుండా, ప్రభువును విడవకుండా, ప్రభువు వైపు చూస్తూ, ప్రభువా ఈ 5వ నెలలో నన్ను అడుగు పెట్టించావు, స్తోత్రాలు. నన్ను, నా కుటుంబాన్ని ఈ 5వ నెలంతా గాయపరచబడిన నీ గాయాలలో, నీ 5 గాయాలలో నన్ను, నా కుటుంబాన్ని మీరు కాపాడినందుకు, దాచినందుకు, భద్రపరిచినందుకు, పోషించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ 5వ నెలంతా నీ ఆత్మతో నన్ను, నా కుటుంబాన్ని ప్రతివారు మీ మనస్సులో ఆత్మ సంబంధమైన శక్తి వరకు అడగండి. ఆత్మ చేత శరీర క్రియలను జయిస్తాం. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా ఉంది. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చాలన్నారు ఆయన. అందుచేత శరీరానుసారమైన వాటిని జయించే శక్తి మాకు కావాలి, శక్తిమంతుడా. అందుకే ఆత్మానుసారమైన విషయాలతో ఈ 5వ నెలంతా మమ్మల్ని నింపు, బలపరుచు. ఇప్పుడు నీ వాక్యము ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడు. వచ్చిన వీరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావలసిన వారిని కూడా త్వరపెట్టి తోడుకు రమ్మని యేసునామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. వచ్చి వేసినది